హలో పాప, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఒకటి అండ్ టైటిల్ చెప్పినట్టు ఇవాళ మా పెళ్లి రోజు, 6వ పెళ్లి రోజు. అండ్ నేను కార్తిక్ గ్లోబ్కి, భూమికి అటొకరు ఇటొకరంలా ఉన్నాం. అండ్ యూఎస్లో, నేను ఇండియాలో. అండ్ మీరందరూ ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి అడగబోతున్నాను అని తెలుసు. సో నేను హెచ్కేలో పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకొని ఒక 3-4 days అవుతుంది. ఇప్పుడు ఈ కలర్ అనేది థిక్గా బ్లాక్గా ఉంటుంది అన్నమాట. బట్ రాను తగ్గిపోతుంది. 3 daysకి ఇప్పటికీ చాలా తగ్గింది. సో ఇప్పుడు అందులో దాని మీద రాజలేదు. జస్ట్ నా ఐబ్రోసే, షేప్ అదంతా అదే, కానీ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, అవి కవర్ చేస్తే చేయాలి అనమాట. ఫైనల్ రిజల్ట్ నాకు ఒక 2 weeks తర్వాత తెలుస్తుంది. అందుకని ఇప్పుడు థిక్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్, ఇవాళ మా పెళ్లి రోజు 100% షూర్ కార్తిక్కి గుర్తు లేదు. ఇప్పుడు నేను ఇంకొక 4 minutesలో మా యానివర్సరీ, నైట్ 12, ఇండియాలో నైట్ 12, అక్కడ ఇంకా తెల్లారితే యానివర్సరీ. ఇప్పుడు మాకు కాసేపట్లో తెల్లారబోతుంది. అండ్ ఖచ్చితంగా కార్తిక్కి గుర్తులేదు. ఇంత తొందరగా నా తెలిసి ఎవరు విష్ చేయరు ముందే. సో నేను 12కి కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ ప్రెటీ షూర్ ఆయనకైతే గుర్తుండదు. ఇంత నిమిషం ఉంది కదా, దేనికిరా? నీ మొహానికి ఎవరి గుర్తు చేసిర్రా? ఏంటిది? ఎవరు గుర్తు చేస్తారు? ఏంటిదిరా? ఎవరు గుర్తు చేసారు నీకు? అవే ఎప్పుడు? ఏమని? హ్యాపీ యానివర్సరీ. ఏమి? నేను ఫస్ట్ చెప్పిన. నేను ఫోన్ చేసిన. నేను ఎగ్జాక్ట్ ఆ టైంకి చెప్తాను అనుకున్నా, కానీ ఫోన్ కి దీనికి పెద్ద సంబంధం లేదు. నేను టైంకి చెప్పిన, ఎగ్జాక్ట్ టైంకి. నేను రికార్డ్ చేస్తున్నాను, నీకు తెలుసారా? తెలియదు. హ్యాపీ యానివర్సరీ బుజ్జులు. నీకు ఎవరు గుర్తు చేసారు చెప్పు నాకు ఫస్ట్. దేనికి గుర్తు చేయనీకి? మన అంటే యానివర్సరీ. నా పెళ్ళిది నాకు గుర్తుండదా? ఎంత టూ మచ్ చేస్తావు? నేను నీకు వీడియో పంపిస్తా బ్లాగ్లా. కార్తిక్కి 100% గుర్తులేదు. నేను 12కి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేస్తా. రేపు ఎవరన్నా విష్ చేసినప్పుడు అయ్యా అని ఫీల్ అవుతాడు అని నేను అనుకొని బ్లాగ్లో చెప్పిన ఇందాకనే. ఎట్లుంటుంది మనతో? హ్యాపీ యానివర్సరీ చెప్పు. ఇన్స్టాగ్రామ్ విష్ అప్లోడ్ పెట్టినావా? అలా ఎగ్జాక్ట్ 12కి రెడీ చేసి పెట్టినావా? చిల్లర. Happy anniversary to the woman who makes my heart skip a beat and to Abba, for my dream come true. Abba, and I promise to treat you like a queen. Abba, let's celebrate our love and amazing journey. Chiller. Exactly 12కి పోస్ట్ పెట్టినా. గింత కూడా నీకు గుర్తు కూడా ఉండదు అని నేను వీడియోలో పెట్టిన. పోరా, పోయి అమ్మమ్మని ముట్టుకోపోరా. ఓ అమ్మమ్మ దగ్గరకు, అప్పటి నుండి ఆగినావు కదా, కూర్చుంది అడిగా. చేసుకోపో, నీ పూజ నువ్వు చేసుకోమమ్మా. పెడతా అన్న కూర అదే ఉంది. మమ్మీ తీసుకున్నది ప్లీజ్. మరి కష్టాలు చూసిన మమ్మీ ఎట్లా చేస్తుందో. ఆ మమ్మీ ఏమైందిరా? అమ్మమ్మనా పెడతా అన్నదా? పెడతా అని చెప్పి ఎటు పోయింది మరి? ఇది వచ్చింది, ఇటు అటు పోయిందిరా. కష్టం అటు పోరా. నేనంటే మాటకు విలువలేదు. ఫ్లైట్ టికెట్ ఎప్పుడు అన్నా? 3rd. May 3rd. May 3rd. June. June 3rd का
సుత్తుండం దగ్గరికి రాలేదా ఉంది మనమే కదులుతలే. తాత ఆల్రెడీ షూ వేసుకున్నాడు చూడకు. ఉన్నాయి స్మెల్ వస్తున్నాయి మంచిగా. సో నేనైతే బ్లెస్సింగ్స్ తీసుకుందాము అండ్ కలుద్దాము అనేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అండ్ సమ్మర్లో ఇండియాలో ఉన్నాక మిస్ అవ్వకుండా ఖచ్చితంగా లైక్ నో ఛాన్స్ అనేది అయితే మ్యాంగోస్ అనమాట. నేను ఒక్కదాన్ని తింటే నాకు తృప్తి ఉండదు కదా, అందుకనే కార్తిక్ యూఎస్కి కూడా కావాలని చెప్పేసి ఆయనకు కూడా ఆర్డర్ చేసిన. ఇది వచ్చేసి SDH మ్యాంగోస్ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. వాళ్ళు 1941 నుండి అమ్ముతున్నారు అన్నట్టు. వాళ్ళు గుంటూరు అండ్ విజయవాడ ఏరియాలలో. బట్ ఇప్పుడు ఓవర్సీస్ అబ్రాడ్లలో అమ్మడం స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ నుండి. యుఎస్లోనైతే వాళ్ళు చార్లెట్, సౌత్ క్యాలరీనా, అట్లాంటా, డెట్రాయిట్, మిషిగన్, కొలంబస్, ఒహాయోలో అండ్ కెనడాలో కూడానంట, టొరంటోలో అమ్ముతున్నారంట. అంతేకాకుండా న్యూజెర్సీ, మినియాపోలిస్ అండ్ వెస్ట్ కోస్ట్ కూడా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారంట. సో మీరు ఇట్లా బాక్స్లో కొనుక్కోవచ్చు. ఒక బాక్స్కి $50 పడుతుంది అన్నమాట. అండ్ ఒక బాక్స్లో వీళ్ళ దగ్గర మనకు హిమాయత్ అండ్ బంగినపల్లి ఏమో 4 kgs దాకా పడతాయి. ఒక 8 to 10 pieces వస్తాయి. రసాలు ఏమో 3 kgs పడతాయి. అరౌండ్ 8 to 10 pieces వస్తాయి అన్నమాట. వీళ్ళు స్పెషలైజ్ ఇందులో బంగినపల్లి, రసాలు, హిమాయత్ వీళ్ళ దగ్గర స్పెషలైజ్డ్ అన్నమాట. నాకైతే ఈ ప్రైజ్కి మన ఎగ్జాక్ట్ టేస్ట్ మన యూఎస్లో మన చేతికి అందడం అంటే ఇక్కడి రేట్కి పడ్డట్టే అంతే అనుకోవచ్చు. మన టేస్ట్ కూడా ఎంత బాగున్నాయో. ఇది ముందు డేనే వచ్చిండే. అసలు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి ఇల్లంతా ఇట్లా రూమ్ అంతా ఇట్లా కొడుతుంది అన్నమాట. అండ్ టేస్ట్ వైజ్ అయితే ఇట్స్ సో గుడ్. సో నేను అత్తమ్మ వాళ్ళకి సగం అన్ని టేస్ట్ చేయాలి, 3 రకాలు తెప్పించిన అనేసి అత్తమ్మ వాళ్ళకి సగం, మా ఇంటికి సగం తీసుకొని వెళ్ళాయి. అత్తమ్మ మామ ఇక్కడ ఉంటారు, వాళ్ళు తింటారు. నేను కశ్వికి అక్కడికి మా మమ్మీ డాడీకి అన్నట్టు నేను అక్కడికి తీసుకెళ్ళిన. టేస్ట్ వైజ్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, వాళ్ళ దగ్గర ఈ చాక్లెట్స్ కూడా వాళ్ళ దగ్గర బిజినెస్ అంట, వాళ్ళ దగ్గర కంపెనీ అంట. లెట్ మీ టెల్ యూ ఎంత బాగున్నాయంటే ఈ వ్యాఫిల్స్. నేను నార్మల్గానే వ్యాఫిల్స్ ఫ్యాన్ అన్నమాట. ఎంత అంటే సో 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 గుడ్ ఉన్నాయి అసలు. నేను మళ్ళీ పర్చేస్ చేద్దామని అనుకున్నా. సో మీకైతే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వాళ్ళ యూఎస్ కాంటాక్ట్ డీటెయిల్స్, కెనడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో దట్ మీరు వాళ్ళకి కాల్ చేసి పర్చేస్ ఎలా చేయొచ్చు, ఆ డీటెయిల్స్ ఎక్కడ పిక్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా మీకు డెలివరీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. అంతేకాకుండా వాళ్ళ ఫేస్బుక్, వాట్సాప్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అయితే వాళ్ళ అప్డేట్స్ అనేది మీకు ఇంకా రెగ్యులర్గా తెలుస్తాయి. అయ్యో జరిపినామమ్మ, ఏం చేసినావు ఇంతసేపు? శివార్పణం. ఫస్ట్ శివార్పణ అయినాక వనం అంతే. 3 రకాలు మేము మొత్తం ఇట్లా. ఈ 6 ఒక రకం, ఈ 6 ఒక రకం, ఆ 6 ఒక రకం. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రూమ్ మొత్తం ఇట్లా మామిడికాయ వాసన వస్తుంది తెలుసా. మంచి నిన్న వచ్చినాయి. ఇక నేను నిన్న వండుకొని ఉంటే తేలి, అందుకే. మ్యాంగో 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 ఎట్లుంది కశ్మి? సూపర్. నేను తినన్నా కశ్మి, నేను తినన్నా, నువ్వు తిను. ఎట్లుంది? స్మెల్లే అడ్డిపోయిన వాసన. ఎట్లుంది? అమ్మ పెట్టుకుని, నువ్వు పెట్టుకుంటావా? నీకు ఇవ్వాలా? యా యా సన్ స్క్రీన్ పెట్టుకో. నాకా నీ సన్ స్క్రీన్ నాది కాదు. తీసుకో రాసుకో. నాకైతే యానివర్సరీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఇట్లా ఏం లేకుండే. అంటే మెంటల్లీ ముందు నుండే ప్రిపేర్ అయిపోయి ఉన్నా. ఓకే కార్తీక్ అక్కడ, నేను ఇక్కడ, ఇంట్లోనే ఉంటా, ఎటు వెళ్ళను, ఎండలకి ఎటు పెద్దగా ఏం చేసుకోను అని. దానికి
దానికి తోడుగా ఏమైందంటే 2-3 డేస్ ముందు నుండే నాకు వడదెబ్బ తగిలిందనమాట. ఫీవర్, వీక్‌నెస్, లో ఫీవర్ అది ఫీవర్‌లా తెలియట్లేదు గానీ తిండి లేక అదంతా అనమాట. చాలా వీక్ అయిపోయినా నేను. సో, అందుకనే అసలు యానివర్సరీ అన్నది పెద్దగా లేకుండే. అండ్ చీర గూడా కావాలని ఇది కట్టుకున్నా. సింపుల్‌గా మంచిగా జార్జెట్ కట్టుకున్నట్టు గూడా ఉండదు. స్టిల్ లాస్ట్‌కి ఆ చిన్న కొనకి ఆ వర్క్ రావడం వల్ల బావుంటదనేసి ఇదొచ్చేసి జోష్నిక కలెక్షన్స్ అనే పేజ్ నుండి. మీకు కావాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. సో, అట్లా నా యానివర్సరీ అయితే ఇవాళ మీకు ఆల్రెడీ వ్లాగ్ చూస్తేనే అర్థమైతుంది కావచ్చు. సింపుల్ బేసిక్ ఇంట్లో అమ్మ చేసిన వంట, అమ్మ చేసిన స్వీట్, దేవునికి మొక్కుకోవడాలు అంతే అన్నమాట. బాగా చేసిందా? అమ్మో ఏంటమ్మో అమ్మనే చిన్న అమ్మటోడు వీడు. మమ్మీకి అమ్మా ఏం చేయాలి? ఏది ఏది ఇదా? స్పూనా? స్పూన్ కావాలా? వద్దా? వద్దు వద్దు. మరి ఏం కావాలి? ఇంకా మమ్మీకి హ్యాపీ యానివర్సరీ చెప్పినావా? ఉమ్మ చేసిన అమ్మకి అబ్బా చెయ్యరా అమ్మ చెయ్యరా నాన్న. కార్తీక్ లేకపోయేసరికి ఇద్దరు కలిపి కాబట్టి ఆయన చెప్పేసరికి ఇట్ ఫీల్స్ డిఫరెంట్. అండ్ దాంతోపాటు ఏమైంది గీరింది అనుకుంటుంది. అయ్యో దాంట్లో ఏదైనా పెట్టినా మరి లేదు పెట్టా అమ్మ ఎట్లుంది? అమ్మ ఎట్లుందో చెప్పు. అమ్మ ఎట్లుందా? అమ్మ ఎట్లుంది? అమ్మ చీర ఎట్లుంది? మంచిగా ఎట్లుంది? హాయ్ 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 హాయ్. కశ్వి డే టైంలో 2 సార్లు పడుకోవడం నుండి ఒక్కసారి పడుకోవడానికి ట్రాన్సిషన్ అవుతుందన్నమాట. నార్మల్‌గా ఉన్నప్పుడు డే టైంలో ఎక్కువ సార్లు పడుకుంటారు. రాను రాను ఇంకా తగ్గుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 2 డేస్ నుండి చెప్పాలని కంప్లీట్లీ డే టైంలో 1 టైం మాత్రమే పడుకొని నైట్ పడుకుంది. బట్ ఇలా అవ్వడం వల్ల ఒక గుడ్ థింగ్ ఏంటంటే నైట్ కొద్దిగా ఎర్లీగా పడుకుంటుంది, మార్నింగ్ కొద్దిగా లేట్గా లేస్తుంది. అది నాకు ఇంకొద్దిగా టైం ఇస్తుంది పని చేసుకోవడానికి. ఆమెకి గిఫ్ట్ విష్ చేసిండు, అది గిఫ్ట్ అట్లీస్ట్ మర్చిపోలేడు. ఆర్రా దేనివి ఆశ లేదు పెద్దగా. అరే ఒరే పెళ్ళైనాక 1, 2, 3, 4, 5 పెళ్లి రోజు దాకానన్నా ఇది కావాలి అది కావాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది రా ఎట్లా అంటున్నా. దేవుని పెడతావు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వద్దన్నా కూడా వద్దు. అండ్ ఇట్లా లూజ్ గా చెప్తేనే మంచిగా ఉంటుంది. చదువురా ఉదయ్ ఆపదాం అప్ప. జమ్మూ కాశ్మీర్ సరే ఏదైనా సరే కానీ వేగంగా వద్దు, నార్మల్గా వెళ్ళిపో సరేనా. మా ఉదయ్ వెకేషన్లు ఉన్నాడు, అందుకే ఈ సజెషన్ ఎందుకు జోకులన్నీ కుళ్ళ జోకులు ఎత్తున్నట్టు 130 లేకుంటే 30 మన ఏరియాలో వాడగట్టుకే అమెరికా 30 ఎత్తున్నట్టు వద్దన్నది. పూరి ఉన్ను బోండా చేస్తుంది. ఇది సాయంత్రం ఇక్కడ ఎగిరిపోయినా గానా చేసినావా ఇది? అమ్మకి బొట్టు పెట్టు. థ్యాంక్ యూ మమ్ము. తీయకరా, పెట్టాలి, తీయొద్దు, పెట్టు బొట్టు పెట్టు. టిష్ టిష్ కంటిన్యూగా ఇట్లా గోళీ వేసుకున్నాడు. డెలివరీ అప్పుడు వేసుకున్నా. ఇంత వీక్గా అంటే టూ మచ్ వీక్ ఉంది బాడీ. ఏ బుక్ చదువుదాం నాన్న? అదా దా అన్నాడు. ఇది చదువుదామా? సరే దా దా. ఆయన చూడు ఇక్కడ ఎన్ని నక్కలు ఉన్నాయి. 1, 2, 3. ఈ నక్క ఏమంటుందిరా?
అంటుంది. ఏమంటుంది? అంటుంది. ఏమంటుంది? డాడీ నక్క పాప నక్కలకి ఆమ్ తెచ్చింది. ఏం తెచ్చింది? ఆమ్. తర్వాత ఈ పాపకి పాప డోగోకి కిత 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 పెడుతుంది. ఏం పెడుతుంది? పెడుతుంది. చూడు ఇక్కడ చాలా బోబోలు ఉన్నాయి కదా. ఎన్ని బోబో ఉన్నాయి? కౌంటెడ్ 2 ఉన్నాయా? గుడ్ జాబ్, గుడ్ జాబ్. హై ఫై, హై ఫై. షర్బత్ ఏంటది? షర్బత్ అను. మా అమ్మమ్మ కూడా గిట్లా చేసిస్తుండే నాన్న మాకు షర్బత్. మా అమ్మమ్మ వాళ్ళు ఊరుకోతే మా సమ్మర్ హాలిడేస్లో. కశ్వి అయితే ఈ బుక్లు ఎంత ఎంజాయ్ చేస్తుందో. షీ రీడ్స్ దెమ్ ఎ లాట్, సో మచ్. పకోడీ లేకుండా వీడియో తీసుకున్నాను. పకోడీ లేచింది బట్ నా ఐబ్రోస్ వల్ల నేను తినలేను. ఇక స్వీట్ చేసిన. స్వీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మంచిగా ఉంది. ఇప్పుడు హాట్ తిన్నాక స్వీట్ తింటే అసలు తెలుస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఏం ఇవ్వలేవు. డ్రై ఫ్రూట్స్ వేయలే ఎందుకంటే కశ్వికి తినిపించలేము డ్రై ఫ్రూట్స్ ఉంటాయని. ఎటు బయట మమ్మ జూజు చేసినామా? జూజు ఇంకా నిద్రలో ఉన్నావా? ఎత్తుకోనా? పండగలు కానీ ఇంట్లో ఏదైనా ఒకేషన్, పెళ్ళి రోజులు, ఎవరైనా పుట్టినరోజులు, పండగలు ఇవన్నీ మనకు పిల్లలకి హాలిడేస్ పండగలాగా అనిపిస్తాయి. కానీ మమ్మీ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ముందు డే నుండి పనులకు ప్రిపరేషన్ నుండి ఆ డే పూజలు, పనులు, వంటల దాకా వాళ్ళకి అసలు రెస్టే ఉండదు కదా. నా బర్త్డే అని మా మమ్మీ మార్నింగ్ నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉండే అన్నమాట. సో అలా మనం ఒక స్పెషల్ డేని ఫీల్ అవ్వడం కోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు అన్నదాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ మమ్మీ. ఇంత సిక్, ఇంత వీక్ వెరీ వెరీ ఫ్యూ టైమ్స్ అయ్యి ఉంటా. లైక్ ఇక్కడ నుండి లేచే ఓపిక లేదు. అందుకే ఇక్కడనే ఏమన్నా చక్కగా రోజంతా వండుకొని ఉన్నాను అయితే ఇవాళ. బాబోయ్, అప్పుడు కాస్త పండుకొని లేస్తే ఎనర్జీ వచ్చింది. అంత మళ్ళీ ఇంటికి వేసి వచ్చిన కథ మళ్ళా డ్రాప్. సో ఎంటైర్ డే నేను పడుకొనే ఉన్నా. మధ్యాహ్నం ఒక 3 గంటలు పడుకుంటే 1 గంట సేపు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి ఓపిక ఉండే అన్నమాట. అసలు మా యానివర్సరీ అసలే సింపుల్గా ఉండబోతుంది అన్న తెలుసు. బట్ ఓకే, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. కానీ ఇట్లా సిక్ ఉండడం వల్ల అసలు చాలా చాలా సిక్ అన్నమాట. అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండలకి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. మంచిగా తినండి. వీలైతే ఎండలకు వెళ్ళడం అవాయిడ్ చేసుకోండి. ఎర్లీగా పనులు చేసుకొని ఇంటికి వచ్చేసేయండి. సో అది అందరైతే జాగ్రత్త. ఇలా మా 6వ పెళ్లి రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో, నేను ఇక్కడ, కార్తీక్ అక్కడలాగా జరిగింది. కానీ హ్యాపీగా జరిగింది. ఓకే, సిక్ ఉన్నా సరే మనస్తృప్తిగా అమ్మ చేసిన వంటలు, అందరి విషెస్, అందరి ఇంటికి రావడాలు, వాటితో మంచిగా జరిగిందనమాట. సో మీకు కూడా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మా కశ్వి వాళ్ళ అమ్మమ్మని పిలుస్తుంది. ఎంత గట్టిగా పిలుస్తుందో వినండి. ఇట్లా ఒక క్లిప్, లాస్ట్ క్లిప్ మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని కశ్విది ఒక వీడియో పెడుతున్నాను అనమాట. అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎట్లా ఇచ్చినా చూసినావా? నాకు ఇక్కడ ఆ డోర్ పెట్టి నేను కూలర్ లో నీళ్ళు పోతున్నా. ఇక్కడికి వస్తే వాళ్ళ వీడియో చూస్తున్నా, నేను అటు చూస్తున్నా తెలుసా. ఓ నాన్నని నా తండ్రి అమ్మమ్మ అంటున్నావా?
అమ్మో.